నా పేరు నవ్య. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మేము త్రివర్ణాన్ని ఎగరేసి గర్వంగా జెండా వందనం కొట్టాల్సిన బదులు ఇట్లా రోడ్లెక్కి మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. మా తోటి మేడంకి ఇలా జరగటం వల్ల మేము భయభ్రాంతులకు గురవటం జరిగింది. ఇంకా సిపిఐ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మిగతా వృత్తులతో పాటు డాక్టర్లను కూడా ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ఇతరత్ర వృత్తులతో పాటు డాక్టర్లు కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలి. డాక్టర్ల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు వెంటనే అరికట్టాలి. అసలైన నిందితుల్ని పట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలైన నిందితుల్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. అప్పటిదాకా మా పోరాటం ఇలానే సాగుతుంది. అసలైన నిందితులు బయటకు వచ్చేంత వరకు మేము ఇట్లే పోరాడుతూ ఉంటాము. జై హింద్. ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. సెకండ్ ఇయర్ పల్మనాలజీలో చేసిన ఒక రెసిడెంట్ ని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ముందుగా వచ్చిన అటాప్సీ రిపోర్ట్ రేప్ చేసి మర్డర్ చేయడం కాదు, మర్డర్ చేసి రేప్ చేసినట్టుగా కూడా ఉంది. అండ్ దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్న రెసిడెంట్స్ అందరూ నిన్న అర్ధరాత్రి 2 ఒక 1000 మంది వరకు మాబ్ వచ్చి అటాక్ చేసి వాళ్ళను కూడా దారుణంగా కొట్టడం అంతవరకు వెళ్ళింది. దీని గురించి నేషనల్ వైడ్ గా ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము చాలా ఫైట్ చేస్తున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే ఏ అఫెన్స్ అయినా కానీ సిపిఐ కిందకి వస్తే ఇట్ విల్ బి కాగ్నిజబుల్ అండ్ అది నాన్ బెయిలబుల్ గా ఉంటుంది. డాక్టర్స్ ఎందుకు ఇందులో ఇంక్లూడ్ చేయలేదో ఈ సిపిఐ యాక్ట్ లో అర్థం కావట్లేదు. ఒక జడ్జ్ కి కానీ ఒక పోలీస్ కి కానీ ఆల్మోస్ట్ చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ సిపిఐ యాక్ట్ లో ఉంటారు ఎక్సెప్ట్ డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ మేము డైలీ ఏదో ఒక విధంగా మెంటల్ గా ఫిజికల్ గా ఏదో ఒక వైలెన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే తన పనిచేసే వర్క్ ప్లేస్ లో సెమినార్ రూమ్ లో షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్డ్, ప్రాబబ్లీ మర్డర్డ్ అండ్ రేప్డ్ ఆల్సో. అదొక గ్యాంగ్ రేప్ అని స్పెక్యులేషన్ కూడా ఉంది. వచ్చిన అటాప్సీ రిపోర్ట్స్ అన్ని కొంచెం గ్యాంగ్ రేప్ లాగే తెలుస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇండిపెండెన్స్ డే రోజు మనము ఫ్లాగ్ పైకి ఎగరేస్తాం జనరల్ గా. ఈ రోజు ఒకవేళ ఆ అమ్మాయి వేసుకున్న వైట్ కోట్ ఉంటుంది కదా, అది కూడా ఒక ఫ్లాగ్ తో సమానం. ఆ అమ్మాయి కట్టుకున్న చీర కూడా ఫ్లాగ్ తో సమానం. ఆ చీర ఆప్రన్ ఇట్ వెంట్ డౌన్. ఇక్కడ మనమేమో ఫ్లాగ్ పైకి ఎగరేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దిస్ ఇండిపెండెన్స్ డే ఇస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఫర్ అస్. నన్ ఆఫ్ అవర్ డాక్టర్స్ ఆర్ ఫ్రాటర్నిటీ, నన్ ఆఫ్ అస్ ఆర్ ఎంజాయింగ్ దిస్. అర్జెంట్ గా ఈ కేసుని సిబిఐకి ఆల్రెడీ ఇచ్చారు, బట్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 24 to 48 hours అవుతుంది. ఎలాంటి ఇందులో ఉన్న ఒక స్కేప్ గోట్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉంది తప్ప క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నట్టు ఏం అనిపించట్లేదు. నెంబర్ 2, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి అర్జెంట్ గా డాక్టర్స్ ని ఇంక్లూడ్ చేయాలి. దెన్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కొంచెం ఆగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.